ఎక్కడ ఇల్లు కట్టినా సరిపోతుంది, ఎట్లాంటి భక్తి చేసినా సరిపోతుంది, ఎంత పాపంలో ఉండి చేసినా సరిపోతుంది, ఎంత దుర్మార్గంలో ఉన్నా సరిపోతుంది. ప్రియులారా, మనం పలాని సంఘ సభ్యులు మనం అనిపించుకుంటున్నాం, ప్రియులారా బల్లకు మనకు అనుమతిస్తున్నారు, మన ఇంటికి వచ్చి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, కాబట్టి ఇంకేం పర్వాలేదు అనుకునే స్థితిలో ఈరోజు క్రైస్తవుడు ఉన్నాడు. కానీ మనం తెలుసుకోవలసిన మరొక కోణం ఏంటంటే, నువ్వు ఆయన మాట వినకపోతే నీకు కలిగేటువంటి నష్టం ఏంటో, కష్టం ఏంటో, ఇబ్బంది ఏంటో, ప్రియులారా ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా మనం తెలుసుకోకపోతే మనం అజ్ఞానం అవుతాం. ఒకవేళ మన పాస్టర్ మనం చెప్పకపోతే ఆ పాస్టర్ చాలా చెడ్డవాడు నా దృష్టిలో. అందుకే చూడండి, ఎంత డాక్టర్ అయినా సరే వైద్యం చేసి మందులు ఇచ్చిన తర్వాత పచ్చాన్ని కూడా చెప్తాడు. ఒరేయ్, వంకాయ తిన్నావా, గోంగూర తిన్నావా, నీ కళ్ళు కనపడవు, చెవులు పడవు, కాళ్ళు చేతులు పడిపోతాయి, ఇంకేదో అయిపోతాయి. ఒకవేళ అలా చెప్పకుండా వీడు వచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, వీడు ఆడబోతే నాకింది అనుకున్నాడు అనుకో, వీడు పోయి మళ్ళీ ఇంకో రోగం పెట్టుకొని వస్తే మళ్ళీ దానికి టెస్టులు చేయొచ్చు, మళ్ళీ దానికి ఫీజు తీసుకోవచ్చు, ఆ మందులు కొన్నప్పుడు కూడా నాకు కమిషన్ వస్తుందని అనుకున్నాడు అనుకో, ప్రియులారా ఇక మనం చేయగలిగేది లేదు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే 12వ అధ్యాయంలో ఎవరైతే మాట వినక అజ్ఞానులుగా ఉంటున్నారో ఆ అజ్ఞానుల విషయమే దేవుడి యొక్క తీర్మానం ఏంటంటే, దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రతిఫలం ఏంటంటే, ప్రియులారా ఎమ్మటే ఇల్లు కూలగొట్టడం కాదు, నీ ఇల్లు పీకేయటం కాదు. మనం ఏమనుకుంటున్నాం, ఇల్లు ఉందిగా బాగానే ఉంది కదా అనుకుంటున్నాం. ఇల్లు బాగానే ఉంది కదా అనుకుంటున్నాం, వీడు ఏమైంది పెద్ద ప్రాబ్లం ఏం రాలేదు కదా అనుకుంటున్నాం. కానీ వాళ్ళ వెనకాల వాళ్ళకు తెలియకుండా దేవుడు చేసినటువంటి ఆ కార్యం ఏంటంటే 12వ వచనం, కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. అంటే వీళ్ళకి నా ఆలోచన అవసరం లేదు, నా సలహాలు అవసరం లేదు, నా జ్ఞానం అవసరం లేదు, నా మాట అవసరం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ జ్ఞానాన్ని చూసుకుంటున్నారు, వాళ్ళ బలాన్ని చూసుకుంటున్నారు, వాళ్ళ బలగాన్ని చూసుకుంటున్నారు. ప్రియులారా, ఇప్పుడున్న పరిస్థితులలో మేము దేవుని మాట వినాల్సిన అవసరం లేదు, మేము వినకుండానే మా కష్టం చేత, మా జ్ఞానం చేత మేము ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం కదా. కాబట్టి ఇంకా మేము ఎప్పటికీ కూడా వినం, మేము మారాల్సిన అవసరం మాకు లేదు. మారితే పాస్టర్ గారు నువ్వే మారుకో, లేకపోతే నీలాంటి పిచ్చోళ్ళు ఎవరైనా సంఘాలు ఉంటే మీ వరకే మారుకోండి, మాకు సంబంధం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ ఏర్పాటు వాళ్ళకి ఏమనిపించిందంటే చాలా వండర్ఫుల్గా ఉంది. ఇట్లా ఉండాలి, మా కుటుంబం, మా భార్య, మా పిల్లలు, మా ఇష్టం, మా వ్యాపారం, మా ఉద్యోగం, మా చేతి పనులు, మా ఇష్టం. చెప్పండి, ఇప్పుడు నీకేం కావాలి? నీ ఇష్టమే కావాలి. నీ స్వకీయ ఆలోచన చొప్పునే నువ్వు నడుచుకుంటున్నావు కాబట్టి ప్రభు కూడా నీకే ఓటేస్తున్నాడు. అమ్మా ఓకే, రైట్. ఒకసారి చెప్పాను, 2 సార్లు చెప్పాను, 3 సార్లు చెప్పాను, ఇక మీరు వినే పరిస్థితి లేదు కాబట్టి ఇక మీతో నేను వాదం పెట్టుకోను, మీతో నేను గొడవకు దిగను. కాబట్టి మీకు ఏది ఇష్టమో, మోసమా, అన్యాయమా, లేకపోతే అబద్ధాలా, లేకపోతే వేషధారణ, లేకపోతే రహస్యమైన విగ్రహారాధన, రహస్యమైనటువంటి లోక మర్యాదల, లోక స్నేహాల, అది ప్రియులారా రహస్యమైనటువంటి తినుడు కానీ, త్రాగుడు కానీ, వ్యభిచారం కానీ, అభిచారం కానీ, మంత్రప్రయోగం కానీ, నువ్వు దేన్ని నమ్ముతున్నావో, నీకేది ఇష్టమో నీ ఇష్టానుసారంగా చేసుకోమని ఇప్పుడు ఆయన మాట విననటువంటి వాళ్లకు ప్రభు ఒక లైసెన్స్ ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరేం చేస్తున్నారో సంఘంలో అందరికీ తెలుసు, పాస్టర్కి తెలుసు. చెప్పండి, సంఘంలో ఎవరు ఎటువంటి భక్తి చేస్తున్నారో, ఎటువంటి విశ్వాసంలో నడుస్తున్నారో, ప్రియులారా ఏ కుటుంబంలో భక్తి ఎంత ఉందో, ప్రియులారా భక్తిహీనత ఎంత ఉందో అందరికీ తెలుసు. కాబట్టి అందరం కూడా అదే బాపత. కాబట్టి ఈరోజు మనం ఎవరు ప్రశ్నించుకునే పరిస్థితి లేదు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడ గద్దింపు ఉందో, ఎక్కడ ప్రశ్నలు ఉన్నాయో అక్కడ ప్రజలు ప్రియులారా పలచబడిపోతున్నారు. కాబట్టి సంఘం ద్వారా సేవకుడు పోషించబడాలి, సేవ జరగాలి, మిమ్మల్ని మీ ఇష్టానికి వదిలిపెట్టాలి. చెప్పండి,
మనకి ఏది ఇష్టమో మన ఇష్టానుసారంగా చేసుకోవటానికి ఇప్పుడు దేవుడే ఏం చేస్తున్నాడంటే లైసెన్స్ ఇచ్చేస్తుంది ప్రియుల. అందుకే కదా ఎవడు ఏం మాట్లాడలేదు ఇప్పుడు, అందుకే కదా ఎవరు ఏం మాట్లాడలేదు. అన్నీ మాట్లాడతారు, మళ్ళీ నేను చెప్పిన నాన్నకే ఇలా అనుకుంటా 100 గడపలు దాడుతుంది ఈ మాట ప్రజల 100 గడపలు దాడుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తుంటారు, నా గురించి ఏమన్నాడు, నా గురించి ఏమన్నాడు, నా గురించి ఏమన్నారు, ఆమె ఏమన్నది, ఈయనేమన్నది. నీ సరుకు మంచిది అయితే ఏమంటారు, మంచిదే అంటారు. నీ సరుకు మంచిది అయితే మంచోడే అంటారు, ఇంకేమంటారు.